కింద సంక్రాంతికి చాలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు అంటే రోడ్లు బాగాలేదని ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రోడ్లన్నీ వేస్తారటండి. ఆహా. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ట్రైబల్ ఏరియా కూడా వెళ్ళి దగ్గరుండి ఇప్పుడు రోడ్లు వేయించారని చెప్తున్నారు. అలాగండి. ఓకే. నిజంగా అది ఆ రోడ్లు ఎందుకు వేయలేదు జగన్మోహన్ గారు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు అండి నాకు. చిన్నదే కదా, ఒక 800-1000 కోట్లు రోడ్లు రిపేర్ చేస్తే ఎంత పేరు వచ్చును అని. మరి ఎందుకు ఆయన మరి చేశారో ఇప్పటికీ నాకు అర్థం వస్తారు ఆయన. ఆ చిన్న విషయం ఇవన్నీ ఉంటాయండి కొన్నిసార్లు తప్పిదాలు. ఎలాంటి వాడైనా సరే చాలా చాలా కొట్టొచ్చినట్టు కనిపించే నిజాలు వాళ్ళకి కనిపించవు. కళ్ళు బైర్లు కమ్ముతాయంటారు, అందరికి జరుగుతుందండి. అవునండి. ఆ స్థానం నుంచి కిందకి దిగి నేల మీద కూర్చున్న తర్వాత అప్పుడు అన్ని చక్కగా కనిపిస్తుంటాయి. అంటే కింద కొంతకాలం మీరు ఉన్నారు కదా, రోడ్లు వేయండి అని అన్న చెప్పుంటారా అని మాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అంటే ఇదంతా ఈ గతం అయిపోయింది. ఒక్కొక్కరికి ఒక రకమైన ఆలోచన ఇస్తాడు భగవంతుడు. అది వాళ్ళ గతం బట్టి వాళ్ళ ఆలోచన ఉంటుంది. అది వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళ మీద వాళ్ళకి చాలా చాలా గొప్ప నమ్మకం ఉంటుంది. అది నేను ఎప్పుడు తప్పు చేయలేను, నేను ఏది చేసినా కూడా కరెక్ట్ గా అవుతుంది, ఇలాంటి కొన్ని ఆలోచనలు ఉంటాయి మనిషిలో రావడం సామాన్యం. అలాంటి వచ్చినప్పుడు మనం మీరు చెప్పారండి ఒక చీఫ్ మినిస్టర్ గురించి చెప్పమంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు చెప్పు అబ్బా టైం మమ్మల్ని అందరిని అడిగేవారండి. నేను ఒకటి చెప్పాను, అందరూ చెప్పేది వినేవారు అని అనేసి మీరు చెప్పారన్నమాట అండి ఆ ఇంటర్వ్యూలో. అంటే అలా తెలిస్తే మీరు ఒక ఐడియా అవ్వచ్చు, ఇంకొక ఐడియా అవ్వచ్చు అలాగా. అవునండి. అంటే సలహా సంప్రదింపులు అన్నది ప్రజాస్వామ్యంలో చాలా కీలకం. అవునండి. ఎందుకంటే అన్నీ ఆయన తెలియకపోవచ్చు కదా. ఇప్పుడు తిరుమల తిరుపతి క్షేత్రం తీసుకోండి, గౌరవ ముఖ్యమంత్రి గారికో లేదా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికో లేదా చైర్మన్ టీటీడీకో అన్ని విషయాలు అలా తెలుస్తాయి. అవునండి. తెలియదు. కాబట్టి తెలుసుకుందామనే ఒక ఉత్సాహం, ఎవరిని సంప్రదిద్దామనే ఒక విజ్ఞత, ఎంత సమయం దీనికి కేటాయిద్దాం అనే ఒక జాగ్రత్త, ఇవన్నీ మేళవించినప్పుడు దాన్ని చక్కగా ఆలోచన చేసి ఏ విషయం నేను తెలుసుకోవాలి, ఏ విషయం వాళ్ళకి తెలిస్తే చాలు వాళ్ళు చేసుకుంటారు అది అని మనం కొన్ని విషయాలు పట్టించుకోవాలి, కొన్ని విషయాలు వాళ్ళకి వదిలిపెట్టాలి. అదండి వాళ్ళకి ఈ ఆర్ట్ తెలియనంత సేపు కూడా అన్ని తన ఒళ్ళో వేసుకున్నా కూడా కష్టం. అన్ని డిపార్ట్మెంట్లు ఎలా చేయగలుగుతారు? కాబట్టి అక్కడ పెట్టిన వ్యక్తుల యొక్క పనితీరు ఎలా ఉన్నది, వీళ్ళని నమ్మగలవా లేదా, అది జాగ్రత్తగా బేరీజ్ వేసుకుని అన్ని జాగ్రత్తగా చూసుకుని ఒకసారి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి నమ్మకం కలిగించేటట్టుగా చేస్తే కొంతమంది ఆ విధంగా మంచి ఫలితాలు వాళ్ళు చవి చూశారు.